నిన్న మహేశ్వరం లోపల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏదైతే సంఘటన జరిగిందో అది చాలా దురదృష్టకరము. ఆ సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వికారాబాదు నియోజకవర్గమే కాకుండా వికారాబాదు జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున సబితా ఇంద్రారెడ్డి గారికి జరిగినటువంటి నిన్నటి అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే అది అధికారిక కార్యక్రమమా లేకపోతే పార్టీ కార్యక్రమమా అనేటటువంటిది కాంగ్రెస్ వాళ్లకు స్పష్టత లేకుండా పోతుంది. ఎందుకంటే అధికారిక కార్యక్రమం అయినప్పటికీ కూడా ప్రోటోకాల్లో లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వచ్చి స్టేజ్ మీద కూర్చొని ప్రోటోకాల్లో ఎవరైతే కూర్చోవాలనో వాళ్ళకు స్థలం లేకుండా కొంతమంది అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు నిలబడాల్సి వచ్చిందంట. దాని మీద స్పందించినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యే ఫస్ట్ ఇక్కడ తెలంగాణకు ఏపీ లోపలనే ఒక మహిళ హోమ్ మినిస్టర్గా చేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా చేసిండ్రు, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఇంత సీనియర్ అయినటువంటి ఆమెకు ఒక మహిళని చూడకుండా ఒక పోలీస్ ఆఫీసర్ అడ్డం పోయి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాడంటే అది చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. మనం చూస్తుంటే యథా రాజా తదా ప్రజ అంటారు. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ పాలనలో ఉన్నటువంటి అధికారులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము చాలా చోట్ల ప్రోటోకాల్ పాటించట్లేదు. ఇప్పుడు సీఎం గారి సోదరుడు కూడా ఏం ప్రోటోకాల్ లేకున్నా వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి ఆయన పోయి కలెక్టర్ గారి సమక్షం లోపలనే శంకుస్థాపనలు చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అక్కడ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గారి దగ్గర కావచ్చు, లేకపోతే కోవా లక్ష్మి గారి దగ్గర కావచ్చు, చాలా చోట్ల కూడా ప్రోటోకాల్ అనేటటువంటిది పాటించడం లేదు. అంతేందుకు వికారాబాద్ నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల చూస్తే వార్డు మెంబర్గా కూడా లేనటువంటి వాళ్ళు పోయి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరి ఇది స్పీకర్ గారి కాన్స్టిట్యుయెన్సీ, ఇక్కడ కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ ఆలోచన చేయండి. ఇది మీరేం చెప్తున్నారు, ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన అని చెప్పి చెప్పుకుంటూ ఇందిరమ్మ అనేటటువంటిది పేరు పెట్టుకొని ఒక మహిళకు సంబంధించినటువంటి పేరు పెట్టి ఒక మహిళకు కనీస గౌరవం ఏ విధంగా ఇవ్వాలనో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ పాలన జరుగుతుంది. ఆ పేరుకు అవమానం, ఇందిరమ్మ అనేటటువంటి పేరు పెట్టుకోవడానికి అవమానం. ఎందుకంటే ప్రజాపాలన అని చెప్తున్నారు, అక్కడ ఎక్కడ కూడా ప్రజాపాలన లేదు. నిజంగా చెప్పాలంటే దుర్మార్గపు పాలన జరుగుతూ ఉంది. నిన్న సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చాలా ఓపికగా, ఎందుకంటే ఆడ ఏమాత్రము మళ్ళీ లొల్లి అయినా కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందకుండా పోతాయనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమాల నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా ప్రోటోకాల్ పాటించినట్లయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా స్టేజ్ మీద ఉండొద్దు. ఇది ఒక్కచోట చాలా మంది అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. నేను అధికారులకు కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారో రాబోయేటటువంటి రోజుల లోపల మళ్ళా 100% మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మనం ఏపీ లోపల చూసినాం, ఎవరైతే అక్కడ గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్కు ఒక 3 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళకు తొత్తులుగా చలామణి అయిపోతే నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇంటికి పంపించడం జరిగింది. మీరు అనుకుంటుండొచ్చు మాకు వీళ్ళందరూ సపోర్ట్గా ఉంటారని చెప్పి, అనవసరంగా మీరు బలిపశువులు కాకండి. నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు మాత్రమే రాజకీయాలు చేసుకుంటారు. మీరు రాజకీయాలలో తలదూర్చకండి. ప్రోటోకాల్ ఏది పాటించాలో అది ఖచ్చితంగా చూడండి. అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా చోద్యం చూస్తూ ఉన్నాడు. ఒక సీనియర్ ఎమ్మెల్యేకి మంత్రిగా చేసినటువంటి ఆవిడకు కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తుంటే ఆయన అడ్డుకోవాల్సింది పోయి ఆయనే సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజాపాలన ఎట్లా అంటారు చెప్పండి, దీన్ని ఇందిరమ్మ రాజ్యం ఎట్లా అంటారు చెప్పండి.
కాబట్టి ఇప్పటికైనా అధికారులు గుర్తుపెట్టుకోండి, మీరు అత్యుత్సాహము ప్రదర్శించవద్దు. రాబోయేటటువంటి రోజుల లోపల ఎవరైతే కాంగ్రెస్ నాయకుల్లాగా ఈ ప్రవర్తిస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తాం, గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం.